దులీప్ ట్రోఫీలో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా సి, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఇండియా డి మధ్య అనంతపురంలో జరిగినటువంటి మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో ఇండియా డిపై ఇండియా సి 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. టాస్ గెలిచినటువంటి ఇండియా సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా ఇండియా డి టీంకి బ్యాటింగ్ అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా డి తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 48.3 ఓవర్లలో 164 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇండియా డీలో అందరూ దాదాపు పేరెన్నికన్నటువంటి బ్యాటర్లందరూ కూడా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ మాత్రమే ఒంటరి పోరాటం చేసి 86 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ తన ఇన్నింగ్స్లో ఏకంగా 6 సిక్స్లు మరో 6 ఫోర్లు కొట్టాడు. ఇక అక్షర్ పటేల్ చేసినటువంటి 86 పరుగుల తర్వాత హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే 13 పరుగులు మాత్రమే. శ్రీకర్ భరత్, శరాన్షు జైను, హర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు తలా 13 పరుగులు చేశారు. ఇక గొప్ప బ్యాటర్లు అనుకున్నటువంటి దేవదత్ పడిక్కల్ డక్అవుట్ కాగా రికీ భుయ్ 4 పరుగులు, యష్ దూబే 9 పరుగులు మాత్రమే చేశారు. ఇక ఇండియా సి బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖి 19 పరుగులకు 3 వికెట్లు తీస్తే హిమాన్షు చౌహాను 22 పరుగులకు 2 వికెట్లు, అన్షుల్ కాంబోజు మరొక 2 వికెట్లు తీయడం జరిగింది. సో ఇండియా డి తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 164 పరుగులకే పరిమితం కావడంతో ఇండియా సి తన ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ను ప్రారంభించి ఇండియా సి కూడా పెద్దగా రాణించలేదు. ఇండియా సి తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 48.3 ఓవర్లలో 168 పరుగులకి ఆల్అవుట్ అయింది. అంటే ఇండియా డి కంటే ఒక 4 పరుగులు మాత్రమే ఇండియా సి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ చేయగలిగింది. ఇండియా సి బ్యాటింగ్లో ఇంద్రజిత్ 72 పరుగులు చేశాడు. బాబా ఇంద్రజిత్ అతడొక్కడే బాగా రాణించి 72 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ 34 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక గొప్ప బ్యాటర్లు అనుకున్నటువంటి అంటే ఇండియా టీంలో ఆడినటువంటి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, ఇండియా సి కెప్టెన్ అయినటువంటి రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులకి, సాయి సుదర్శన్ 7 పరుగులకి, రజత్ పటిదార్ 13 పరుగులకే అవుట్ అయ్యారు. సో మొత్తంగా ఇండియా డి బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు తీస్తే శరాన్షు జైన్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, హర్షదీప్ 1 వికెట్ తీయడం జరిగింది. అంటే అక్షర్ పటేల్ బ్యాటింగ్ చక్కని బ్యాటింగ్ చేసి 86 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లో కూడా మరొక 2 వికెట్లు పడగొట్టడం జరిగింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా సికి 4 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి డి టీమ్, ఇండియా డి టీము సెకండ్ ఇన్నింగ్స్లో పర్వాలేదు, ఫస్ట్ ఇన్నింగ్స్తో పోలిస్తే బాగానే బ్యాటింగ్ చేసింది. 58.1 ఓవర్లలో 236 పరుగులకు ఆల్అవుట్ అయింది ఇండియా డి తన సెకండ్ ఇన్నింగ్స్లో. ఈ 236 పరుగుల్లో దేవదత్ పడిక్కల్ 56 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 54 పరుగులు చేయగా రికీ భుయ్ 44 పరుగులు, అక్షర్ పటేల్ మరొకసారి రాణించి 28 పరుగులు చేయడం జరిగింది. అంటే దేవదత్త పడిక్కల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేయడంతో ఇండియా డి తన సెకండ్ ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఇండియా సి బౌలర్లలో మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా 7 వికెట్లు తీయడం జరిగింది. మానవ్ సుతార్ 49 పరుగులకు 7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత విజయ్ కుమార్ వైశాఖ్ 61 పరుగులకు 2 వికెట్లు, అన్షుల్ కాంబోజు మరొక వికెట్ తీయడం జరిగింది. ఇక 233 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా సి తన సెకండ్ ఇన్నింగ్స్లో 61 ఓవర్లలో 236 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి ఆ విధంగా విజయం సాధించడం జరిగింది ఇండియా సి. ఆర్యన్ జుయాల్ 47 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 46 పరుగులు, రజత్ పటిదార్ 44 పరుగులు చేసి అవుట్ అయితే అభిషేక్ పోరెల్ మరొకసారి రాణించి, ఎందుకంటే అభిషేక్ పోరెల్ తొలి ఇన్నింగ్స్లో కూడా 34 పరుగులు చేసిండు, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో 35 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా మానవ్ సుతారు 19 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడం జరిగింది. ఇండియా సి ఒక దశలో వెంటనే వికెట్లు కోల్పోయింది. అయితే 7వ వికెట్కు అభిషేక్ పోరెల్, మానవ్ సుతార్ ఇద్దరు కలిసి 71 బంతుల్లో 42 పరుగులను జోడించి ఇండియా సికి విజయాన్ని సాధించి పెట్టారు. ఇక ఇండియా డి బౌలర్లలో శరాన్షు జైన్ 4 వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ 1 వికెట్ తీయడం జరిగింది, హర్షదీప్ సింగ్ మరొక వికెట్ తీయడం జరిగింది. ఆ విధంగా ఇండియా డి పైన ఇండియా సి 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మానవ్ సుతార్ నిలవడం జరిగింది. ఎందుకంటే మానవ్ సుతారు తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి 7 వికెట్లు తీయటమే కాకుండా చివరిలో అభిషేక్ పోరెల్కు మంచి స్టాండింగ్ ఇచ్చి 19 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఇటు బ్యాటింగ్లో కూడా నిలబడి ఇండియా సికి విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు తన బౌలింగ్ తోటి మరియు తన యొక్క బ్యాటింగ్ తోటి. అందుకని మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు ఇండియా ఏ, బి జట్ల మధ్య మ్యాచ్
మరి రసవత్తరంగా సాగుతుంది. ఆ మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. మరి రేపు ఆ మ్యాచ్ యొక్క ఫలితం వెలువడే అవకాశం ఉంది.